నిన్న ఉదయం ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన ప్రయాణ విమానం అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్కు బయలుదేరిన క్రమంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఉదయం 9:40 సమయంలో టేకాఫ్ అయిన ఈ విమానం గాలిలోకి ఎగిరిన కొద్దిసేపటిలోనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి పశ్చిమంగా ఉన్న ప్రకాశనగర్ సమీపంలో ఉన్న ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ మీద కూలిపోయింది. విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఒక కెనడియన్, 7 పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఉదయం 10 గంటల సమయంలో స్థానికులు భారీ శబ్దం విని బయటకు వచ్చి ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర వైద్య బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా విమాన శకలాల మధ్య నుంచి ప్రయాణికుల కోసం శోధన ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది, బ్లాక్ బాక్స్ పరికరం లభించాల్సి ఉంది, ప్రయాణికుల వివరాలను సేకరిస్తున్నాం అని తెలిపారు. 2 గంటలకు కేంద్ర విమానయాన శాఖ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. బోయింగ్ కంపెనీతో సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో 30 మంది ప్రయాణికుల మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది బోయింగ్ 787 డ్రీమ్లైనర్ మోడల్కు చెందిన తొలి ఘోర విమాన ప్రమాదంగా రికార్డవుతుంది. సాయంత్రం 6 గంటలకు బోయింగ్ కంపెనీ ఒక ప్రకటనలో, ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నాం, పూర్తి సహకారం భారత్కు అందిస్తాం, సాంకేతిక బృందం భారత్కి వెళుతోంది అని తెలిపింది. గుజరాత్ ముఖ్యమంత్రి సాయంత్రం 8 గంటలకు మాట్లాడుతూ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయి, బాధిత కుటుంబాలకు అన్ని విధాల సహాయపడతాం, విచారణ పూర్తయ్యే వరకు స్పష్టమైన సమాచారం ఇవ్వలేం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాత్రి 9 గంటల వరకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులందరూ మరణించారా అన్న విషయమై ఇంకా అధికారిక నిర్ధారణ వెలువడలేదు. దేశవ్యాప్తంగా ఈ ప్రమాదంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై హైలెవెల్ విచారణను ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ధన్యవాదాలు.